వెల్కమ్ టు నివాస్ న్యూస్. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మర్చిపోకుండా బెల్ సింబల్ని క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సెషన్ 2024 అసెంబ్లీ. ఆంధ్రప్రదేశ్ నివాస్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ మొత్తం అప్పు 9,74,556 కోట్ల రూపాయలు కాదని ఎవడైనా అంటే అసెంబ్లీకి రండి తేలుస్తా. ఆంధ్రప్రదేశ్ మొత్తం అప్పు గవర్నమెంట్ డెబిట్ 4,38,278 కోట్ల రూపాయలు. పబ్లిక్ అకౌంట్ లియబిలిటీస్ 80,914 కోట్ల రూపాయలు. కార్పొరేషన్ డెబిట్ 2,48,677 కోట్ల రూపాయలు. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ 36,000 కోట్ల రూపాయలు. పవర్ సెక్టర్ 34,267 కోట్లు. అవుట్ స్టాండింగ్ డ్యూటీస్ టు వెండర్స్ అన్ని స్కీమ్స్ 1,13,244 కోట్ల రూపాయలు. అవుట్ స్టాండింగ్ డ్యూటీస్ టు ఎంప్లాయీస్ 21,980 కోట్ల రూపాయలు. నాన్ కాంట్రిబ్యూషన్ టు సింకింగ్ ఫండ్ రూపాయలు 1,196 కోట్ల రూపాయలు. ఆంధ్రప్రదేశ్ మొత్తం అప్పు 9,74,556 కోట్ల రూపాయలు. మీరు చూస్తే అధ్యక్ష మాట్లాడితే ఎక్కడ అప్పు ఉంది 10 కోట్లు, మేమేదో తప్పు చెప్పామని మాట్లాడుతున్నారు. మంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు. నేను ఇప్పుడే చెప్తున్నా. మీరు చూస్తే అధ్యక్ష గవర్నమెంట్ డెట్ 4,38,728 కోట్లు. పబ్లిక్ అకౌంట్ లయబిలిటీస్ అంటే ఉద్యోగస్తుల డబ్బులు కూడా మొత్తం వీళ్ళు తీసుకొని వాడేసే పరిస్థితికి వచ్చారు. 80,914 కోట్లు. కార్పొరేషన్స్ డెట్ 2,48,677 కోట్లు. సివిల్ సప్లైస్లో అప్పు 36,000 కోట్లు. డ్యూ టు పవర్ సెక్టర్లో వాళ్ళకి ఇవ్వాల్సింది 34,267 కోట్లు. అవుట్ స్టాండింగ్ డ్యూస్ టు వెండార్ స్కీమ్స్కి ఇప్పుడు బకాయిల దిశ మొత్తం కాంట్రాక్టర్ అందరికీ 1,13,244 కోట్లు. అదే మరి ఉద్యోగస్తులకు ఇవ్వాల్సింది ఇమీడియట్గా 21,980 కోట్లు. నాన్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ సింకింగ్ ఫండ్ కింద 1,191. ఇవన్నీ కలిపితే 9,74,556 కోట్లు ఇప్పుడు తేలిన అప్పులు. ఇంకా తవ్వితే ఎంత వస్తుందో నాకు తెలియదు. నేను ముందే చెప్పా, ఓసారి దివాలా తీసామంటే అందరూ వస్తారు, మాది కూడా ఉందని. కానీ అది చెప్పడం లేదు కాబట్టి గుమ్మడంగా ఏం చేయాలో చేసే పరిస్థితికి వచ్చాం. ఇది కాదని ఎవరన్నా అంటే రండి, లెక్కలు చూపిస్తా. ఆ లెక్కలు చూసిన తర్వాత గుంజీలు తీస్తా. ఆశ అనుకోవద్దండి. ప్రజా జీవితాన్ని దుర్వినియోగం చేయొద్దండి. పిల్ల చేస్తలు వద్దు. లెక్కలు లెక్కలే. ఈ లెక్కల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు. గవర్నమెంట్ దగ్గర మీరు అకౌంట్ దాచిపెట్టారు. ఈరోజు మేము ఏది కూడా దాపరికం లేదు. అందుకే అన్ని జీవోల్ని ఆన్లైన్లో